ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పోలీసుల తాలూకా ఒత్తాసుతో వారు చేసిన అరాచకాన్ని తదుపరి ఎన్నికలైన తర్వాత జిల్లాలో జరుగుతున్న పరిణామాల్లో ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుల మీద మా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పని మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేస్తాం, ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చి నిష్పక్షపాతంగా ఉండవలసిన వ్యవస్థ ఒక పక్క ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఏదైతే సత్తెనపల్లి, వేమూరు, గురజాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఆయన దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా కోడెల సుభాష్ అనే వ్యక్తి అసలు ఆ రోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సమయంలో ఆ బూత్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళి అతను గంటన్నర సేపు బూత్లో కూర్చొని అక్కడ ఉండడం అనేది చట్ట వ్యతిరేకం. అక్కడ అంతసేపు ఉండడం అనేది తప్పది. నేను కూడా 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఎమ్మెల్యే ఎంపీని చేశాను. ఎప్పుడు కూడా నాయకత్వాలు చేసేవాళ్ళు వెళ్ళి 5 సమయం పాటిస్తూ 5 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు చూసి అక్కడ నుంచి రావాల్సిన సందర్భం. అంతసేపు ఉండి ఆ బూత్ని వచ్చి క్యాప్చర్ చేసుకొని అప్లై చేస్తే సామాన్య ప్రధానికి వాళ్ళు తిరగబడడం అనేది అక్కడ జరిగింది. కానీ దాన్ని తీసుకొచ్చి తిరిగి అతను చేసిన తప్పుని ఆ సామాన్య ప్రజల మీద నెట్టి వాళ్ళ మీద వచ్చి అక్రమంగా 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అక్కడ లేని మా అభ్యర్థి, మా నాయకుడు, మా రాంబాబు గారి మీద, అలాగే మా నాయకుల మీద అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి వారిని అడగడం జరిగింది. దాంతోపాటు మా బూత్లో ఉన్న మా పార్టీ ఏజెంటు మరి వాళ్ళు కంప్లైంట్ చేస్తే శివప్రసాద్ వచ్చి గంటన్నర కూర్చొని బూత్ క్యాప్చర్ చేయడానికి తలుపులు వేసుకొని చేస్తున్న కార్యక్రమాన్ని వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద వచ్చి కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అనేది మరి అనడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా మళ్ళీ సమగ్రంగా కేసు ఎన్కౌంటర్ ఉండాలి, న్యాయం ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండాలి, వారందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని. దాంతోపాటు నాగార్జున గారి మీద అటాక్ చేసి ఆయన మీద వచ్చి ఆయన్ని అటాక్ చేసి హత్యా ప్రయత్నం చేసి ఆయన మీద చేయడానికి ప్రయత్నం చేసి ఆయన కారు మీద ఎక్కి ఆయన కారు మీద రాళ్లతో కొట్టి చేస్తున్న వీడియోస్ ఉన్నప్పటికీ కూడా ఇవాటి కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నట్టు మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇందాల 5 సంవత్సరాలు అప్రజాస్వామ్యం జరిగింది, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది కంటిన్యూ చేయడం ఇది కరెక్ట్ కాదు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 3 గురజాలలో కూడా మా అభ్యర్థి మహేష్ మీద దాడి జరిగింది. దాని మీద వచ్చి అంటున్నారు వాళ్ళ మీద కత్తులు లేవు, కర్రలు లేవు, ఇవి లేవు అని అంటున్నారు. మరి ఏ కత్తులు కర్రలు మరి అక్కడ మా శివప్రసాద్ మీద ఉన్నాయని మేము అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాము. వెంటనే సరే మరి జిల్లాలో ఇక్కడ నుంచి శాంతి భద్రత పరిరక్షణ బాధ్యత మీది, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా? ఎందుకంటే చట్టం చేతులు తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే చట్టాన్ని లోపలే ఉండాలి. కానీ ఈ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసు వెంటనే రియాక్ట్ అవ్వాలి, మీ న్యాయం చేయాలి, మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేయాలనేది మా తాలూకా డిమాండ్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 4 నరసరావుపేటలో వచ్చి ఎమ్మెల్యే గారి మీద వచ్చి 307 పెట్టారని చెప్పి అంటున్నారని చెప్పాము. అని అది కూడా ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చాం. లేదండి ఎస్పీ గారు వచ్చి లేదండి అలాంటిది ఏం జరగలేదని చెప్పారు. ఓకే, దాని వరకు ఆ విషయం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగింది. శివప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఈ రాష్ట్రంలో స్పీకర్ అని చెప్పుకోవడానికి ఆ పదవి ఔన్నత్యానికి చాలా సిగ్గుచేటు, చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తిని అది చూస్తుంటే నాకు అనిపించింది, అసలు 23 ఎమ్మెల్యేలు వచ్చి సంతలో పశువులా కొని వాళ్ళతో ఒక నోటీస్ ఇస్తూ నోటీస్ ఇవ్వలేని వ్యక్తి, ఎంతసేపు కూడా తుత్తులుగా ఉన్న వ్యక్తి ఇవాళ వచ్చి తగుదమ్మాలంటూ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి అవంటే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఎంత గౌరవించుకోవాలంటే ఇవాళ తెలుస్తుంది అతనికి. ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఆలోచన మార్చుకోలేని పక్షంలో ఇక భగవంతుడు కూడా ఆయన రక్షిస్తాడు. ఇంకా ఎందుకంటే ఆయన తాలూకు పరిస్థితులు చూస్తుంటుంటే ఎంత చేతకారం ప్రజలు చూసాం మనం ఆ టీవీలు అన్నింటిలో కూడా వెళ్ళి. ఎందుకో ఇంత ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి వెళ్ళి బూత్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుని దేనికోసం, ఎందుకంత ఆతృత ఏంటి? దానివల్ల వదిలించడానికి చేసిందంత 5 సంవత్సరాలు బస్సు పెట్టించి శాసనసభ ఔన్నత్యాన్ని తీసి అసలు స్పీకర్ అని చెప్పుకోవడం, మా స్పీకర్ అని చెప్పుకోవడానికి చరిత్రలో రాబోయే కాలం చెప్పుకోవడం సిగ్గుపడేటట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంత పరిస్థితులు చేసిన వ్యక్తి మళ్ళీ తగుదమ్మంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టం. తీవ్రంగా పరిణామాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని మేము కలవడం జరిగింది. మా ఇన్ఛార్జి మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో పోలింగ్ రోజున కొన్ని గందరగోళాలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ వారు మా అభ్యర్థుల మీద తిరుగుబాటు చేసి బూతుల్లోకి వెళ్ళలేకోకుండా అడ్డుకుని మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో, అదేవిధంగా గురజాల, నరసరావుపేట, తాడికొండ ఇలాంటి నియోజకవర్గాల్లో, పొన్నూరు ఇలా నియోజకవర్గాల్లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. దాని మీద మేమందరం కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అదేవిధంగా తెలుగుదేశం వారు కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీద ఈ రెండింటి మీద నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిందిగా మేము డిమాండ్ చేయడం కోసం ఈ రోజున ప్రత్యేకంగా మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనిమెట్లో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన టీవీలో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. ప్రజలు అక్కడ తిరుగుబాటు చేశారు. కోడెల శివప్రసాద్ గారిని అసాల్ట్ చేసినట్టుగా ఆయన తరపున కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని 307 కింద రిజిస్టర్ చేసి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అక్కడ నేరానికి మొదటిగా పాల్పడిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఎందుకని అంటున్నానంటే, ఒక అభ్యర్థి ఏ పోలింగ్ స్టేషన్లోకైనా వెళ్ళవచ్చును తప్పు లేదు, వెళ్ళి కూర్చోవచ్చును తప్పు లేదు, ఓటర్ను పరిశీలించవచ్చును తప్పు లేదు. కానీ కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల గ్రామం వెళ్ళి ఆ బూత్లో కూర్చుని ఆ బూత్ తలుపులు వేసి గడియ పెట్టుకున్నారు. అప్పుడు సహజంగానే 2 గంటల నుంచి బారులు తీరి నుంచున్నటువంటి ఓటర్లు కోడెల శివప్రసాద్ గారు లోపల రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి ఒక అపోహపడ్డారు. రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదనేది వారికి తెలియదు ఈవీఎం మిషన్లతో. కానీ ఆయన స్వభావ రీత్యా బూత్ క్యాప్చరింగ్ చేసేటటువంటి లక్షణం గత చరిత్రలో ఉంది. ఎన్నికల నేరాలకు అనేక సందర్భాల్లో పాల్పడినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఎన్నికల నేరాల్లో మన రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలబడి ఉంటాడు. ఆయన ఈ విధంగా ఫ్యాక్షనిస్ట్గా వ్యవహరించి ఓట్లన్నీ అతనే గుద్దేసుకుంటున్నాడు అనేటువంటి భావన కలిగి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి గేట్లు తెరవమని వారు గందరగోళం చేసినా కూడా 1.5 గంట పాటు అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అప్పుడు ప్రజలు సహజంగానే తిరుగుబాటు చేశారు. ఇది ఓట్లు దొంగిలిస్తున్నాడు అనేటువంటి భావన. ఒక దొంగ దొరికిపోతే ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ విధంగానే ఓట్లు దొంగ మీద తిరుగుబాటు చేసినటువంటి సంఘటన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్, ఇట్ ఈస్ స్పాంటేనియస్గా జరిగినటువంటి సంఘటన. దానికి ప్రధానంగా కారణం అభ్యర్థిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారని నా అభియోగం. ఆ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. వారి ఓట్లు వేసుకుంటున్నట్టుగా ప్రయత్నం చేశారు. అయితే సఫ్ కోర్స్ అయిపోయింది, సంఘటన జరిగిపోయింది. సంఘటన జరిగిన తర్వాత పోనీ కోడెల శివప్రసాద్ గారు వెంటనే రిపోర్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయనతో పాటు చాలామందికి ఇంజరీస్ జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, అప్పుడు వెళ్ళకోకుండా తర్వాత ఒక రోజు 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన కాదు సుమా, ఎలక్షన్ ఏజెంటుగా, చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా ఉండాయని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఆ ఇన్సిడెంట్లో పాల్గొనలేదు, ఇనిమెట్ల గ్రామం వెళ్ళలేదు. ఆయన ఎక్కడి నుంచో ఆకాశరావంలాగా ఒక లెటర్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు. దానిలో 307 కేసు పెట్టారు నా మీద, అదేవిధంగా నిమ్మకాయల రాజనారాయణ గారి మీద, లింగారెడ్డి గారి మీద. మేమందరం కుట్ర చేసి ఇదంతా చేశామని ఆఫ్టర్ 24 అవర్స్ వాళ్ళు
రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మనం చేస్తున్నాం. ఎందుకంటే అది కోడెల శివప్రసాద్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు, అక్కడ ఇంజురీ అయిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కాదు, పోలీస్ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ కాదు, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఎవరో ఎక్కడో ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేని వారి చేత రిపోర్ట్ ఇప్పిస్తే ఈ రకంగా మీరు కేసు కట్టి ఎంక్వైరీ చేయకోకుండా అరెస్ట్ చేయడం అనేది ధర్మం కాదు, ఇది 307 కిందకి రాదు అనేదాన్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద న్యాయం చేయాలని కూడా మేము కోరాం. ఇంకొక అంశం ఏమిటంటే ఇదే కోడెల శివప్రసాద్ గారు బూత్ క్యాప్చరింగ్ చేయడానికి వచ్చారని మాకు ఆ బూత్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కంప్లైంట్ చేశాం. ఆ కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఈ కేసు ఎందుకు రిజిస్టర్ చేశారు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ అథారిటీ అయినటువంటి పోలీసుకు ఉంటుందనే విషయాన్ని కూడా వారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మంగా వ్యవహరించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ వన్ సైడ్గా ఉంటే మాత్రం అరాచకం సృష్టించబడుతుందనేటువంటి విషయాన్ని ఒకసారి పోలీస్ యంత్రాంగానికి చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా తరలివచ్చాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకం ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు నేను మనవి చేస్తున్నాను, నిన్న మొన్న ధర్నాలు చేస్తున్నారు, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? వాళ్ళ 144 ఉన్నది, ఇంకో 30 ఉన్నది. ఉన్నప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎందుకు కూరుకుంటున్నారు? మా దిష్టి బొమ్మలు తగలేస్తుంది ఎందుకు కూరుకుంటున్నారు? మా ధర్నాలు చేయాల్సిన అవసరం, మా దిష్టి బొమ్మలు తగలేయాల్సిన అవసరం ఏముందని మీరు కేసు పెట్టుకున్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి భగ్నం చేసే విధంగా కోడెల శివప్రసాద్ పనిగట్టుకొని రెచ్చగొడుతున్నాడు. ఆయన మనస్తత్వమే అది. కులాలను రెచ్చగొడతాడు, ముఠాలను రెచ్చగొడతాడు. ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. అమాయకులైనటువంటి వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం నియోజకవర్గం అశాంతికి గురవుతుంది. మేము ఆ పరిస్థితులు లేవు. నేను మనవి చేస్తున్నా, మేము కుట్రలు చేసేవాళ్ళం కాదు, కుతంత్రాలు చేసేవాళ్ళం కాదు, ఫ్యాక్షనిస్టులం కాదు, బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళం కాదు. ఇవన్నీ కూడా ఉన్నది కోడెల శివప్రసాద్ గారి చరిత్రలో ఉన్నది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం సక్రమంగా వారు రెస్పాండ్ కాకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ అలాగే జిల్లాలో కానీ ఒక అరాచకమైన పరిస్థితి ఈ మే 23 లోపల జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా, ముఖ్యంగా గురజాలలో పోలీస్ ఆఫీసర్లే తెలుగుదేశం చొక్కాలు వేసుకున్నట్టుగా ప్రవర్తన చేసినటువంటి సమాచారం మాకున్నది. వారే ఎలక్షన్ చేశారనే సమాచారం మాకున్నది. అలాగే మా నియోజకవర్గంలో కూడా ముప్పాళ్ళలో ఒక ఎస్ఐ గారు ఆయనే తెలుగుదేశం నాయకుడిలాగా వ్యవహరించాడు. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం పోలీస్ వ్యవస్థ భ్రష్టు పడుతుంది. ఒక పార్టీకి మొగ్గు కాసే విధంగా ప్రవర్తన చేయడం పోలీస్ డిపార్ట్మెంట్కి సరైనది కాదనే విషయాన్ని కూడా వారికి ఆన్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద యాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. యాక్షన్ చేసుకోకపోతే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఉద్యమాలకు దిగవలసినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా వారికి చెప్పడం జరిగింది. ఎమ్మటే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేశాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలోనే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ జరిగిన నియోజకవర్గం గురజాల నియోజకవర్గం. అక్కడ పోటీ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి కాదు, నాకు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి కాదు, మాకు వైఎస్ఆర్సీపీ నాయకులకి పోలీసులకు మధ్య జరిగింది మొన్న పోలింగ్ డే పోటీ. కొంతమంది సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు పచ్చ చొక్కా వేసుకొని మరి ఆ రోజున పోలీసింగ్ చేశారు. దాని మీద అన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చాం, ఓరల్గా చెప్పాం ఎస్పీ గారికి. సరే వేచి చూద్దాం న్యాయం జరిగిద్దా లేదా. మాకైతే పెద్ద ఏం జరగదని తెలుసు, ఎందుకంటే ఈ కంప్లైంట్స్ 2 నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం. కొంతమంది సిఐల్ని మార్చండి, ప్రశాంత పోలింగ్ జరగాలంటే మార్చలేదు. ఆ సిఐలు అక్కడ ఉండటం వల్లే ఈ గొడవలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అటాచ్ చేస్తారట. సరే అటాచ్ చేస్తారా చేయరా అది వారి ఇష్టం. న్యాయం జరగకపోయినా రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త సీఎం వస్తారు, అన్నిటి మీద కూడా స్పష్టమైన ఎంక్వైరీ జరగాల. ఎవరైతే తప్పులు చేశారో ఆఫీసర్స్ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరూ కూడా బోనెక్కేదానికి రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని. మొన్న ఎలక్షన్ రోజు అంటే April 11న అన్ని బూత్స్ నేను విజిట్ చేయడానికి వెళ్ళాను. విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ పెద్దపారిమిలో బూత్ నెంబర్ 51, 52లో నేను ఎంటర్ అవుతుంటేనే ఈ యొక్క తెలుగుదేశం గూండాలు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, బయట నుంచి వస్తారు అరువు గూండాలు. వాళ్ళందరూ వచ్చి డాక్టర్ని కూడా చూడకుండా, మహిళను కూడా చూడకుండా అసభ్యమైన పదజాలతో అసలుకి చెప్పలేనంత విధంగా ఫిల్దీ వర్డ్స్ వాడుతున్నారంటే
ఒక డాక్టర్గా నాకే చాలా బాధేసింది. ఇంత చదువుకొని ఇంత ఎస్సీ రిజర్వేషన్లో దళిత మహిళలు పైకి రావడానికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క అగ్రకులం వాళ్ళు ఎట్లా అణగదొక్కుతున్నారనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేము చదువుకున్న రోజులు అలా అనిపించలేదు, కానీ ఇక్కడికి వస్తే అసలుకి ఈ రాజకీయాల్లో అసలు ఎంత భ్రష్టు పట్టించారంటే అసలుకి కులం పేరుతో తిట్టడం, బ్యాడ్ వర్డ్స్ వాడటం, ఇవన్నీ చూస్తుంటే అసలుకి లోపలికి అసలు ఎలా వెళ్తుంది మా ఎట్లా దూసుకుపోతుందని పిచ్చి పిచ్చిగా తిట్టడం. అయినా కానీ లోపలికి వెళ్ళి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ఆర్ఓ తిడుతున్నా కానీ అసలు వెళ్ళటానికి వీల్లేదంటూ నా వెంటబడి మరీ తరిమి కొట్టిన నైజం కనిపిస్తుంది. అసలు ఈ బూత్లో ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఏజెంట్ ఎవరైతే తెలుగుదేశం ఏజెంట్ ఉన్నాడో డైరెక్ట్గా ఆ ఓటర్ని తీసుకొని వెళ్ళి ఆయనే ఆ సైకిల్ గుర్తుకు ఓటేస్తున్నాడు. అంటే దాన్ని మేము టీవీ క్యాప్చర్ చేసాము, వీడియో చేసి కూడా చూసుకున్నాం, ఫొటోస్ కూడా చూసాము, అది పేపర్లో కూడా వచ్చింది. అసలుకి ఈ రాజ్యాంగం అసలుకి ఎలా వెళ్తుంది, ఏ దశలో వెళ్తుందో ఒకసారి చూడాలి. ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చేసుకుంటున్నాం 128, కానీ ఎక్కడొచ్చింది? బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? రాజ్యాంగంలో ఎస్సీలకి, దళిత మహిళలకి, దళితులకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి ఈ తాడుకొండ నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో చదువుకున్న అమ్మాయిని ఇక్కడ పంపిస్తే వీళ్ళు ఎలాగ అరాచకంగా మమ్మల్ని తిట్టడం, నన్ను వెంటబడి తరమటం, ఇవన్నీ చూస్తుంటే ఎస్సీ ఎస్టీ అట్రసీ కింద వీళ్ళందరినీ బుక్ చేయాలని నేను ఎస్పీ గారిని ఈరోజు కలవటం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే బూత్స్ 51, 52 బూత్స్ క్యాప్చర్ అయినాయో వాళ్ళే రిగ్గింగ్ చేశారో అవన్నీ కూడా రీపోలింగ్ కూడా చేయాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుతాను. ఎందుకంటే ఈ యొక్క రాజకీయాలు అనేది నైతికంగా జరగాలి. ఎవరు యొక్క ఆశయాలు బాగుంటే ప్రజలు ఓటేస్తారు, కానీ ఇలాగ బెదిరించి భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి జనాల్ని పారదోలి పైకి రావటం అనేది ఇదొక నైజం కాదు. అందరూ కూడా శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించుకోవడం అనేది మనం భారతదేశంలో ఒక డెమోక్రసీలో ఉన్న నైజం. కనుక అందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ యొక్క నియోజకవర్గాలు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వినుకొండ కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, గురిజాల కానీ ఈ యొక్క పోలీస్ జులంని అరికట్టాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను.